ప్రతిపాడు వైసీపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపాడు ఇన్ఛార్జిని మార్చిన తర్వాత ప్రజల ముందుకు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర వచ్చారు. శంకారావంలో వైసీపీ సోషల్ మీడియా సభ్యులతో ఎమ్మెల్యే పూర్ణచంద్ర సమావేశం నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన రైతులపూడి మండలంలో ప్రజాదీవన కార్యక్రమం నిర్వహణ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు చురుకుగా చేశామని, తనకంటూ ప్రత్యేక క్యాడర్ ఉందన్నారు. అంతిమ నిర్ణయం తమకే అనుకూలంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పర్వత పూర్ణచంద్ర. గత 5 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి నిబద్ధతగా పనిచేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఒక చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు మా ప్రతిపాడు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని కూడా ప్రకటించడం జరిగింది. అంతా కూడా మనకి తెలుసున్నటువంటి విషయం. మరి నాకంటూ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో 1989 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా ధైర్యం చెప్పడం కోసం, వారందరినీ ఒక బలోపేతం చేయడం కోసం జరిగిన పరిణామాల గురించి ఎవరూ కూడా అధైర్యపడక్కర్లేదు, ఎవరూ కూడా ఇబ్బంది పడక్కర్లేదు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, క్యాడర్ అందరూ కూడా పటిష్టంగా ఉండండి. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్లారని చెప్పి తెలియపరచడం కోసం నేను ఈ ప్రజాదీవెన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మొత్తంగా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ పాలిటిక్స్ అయితే పూర్తి స్థాయిలో రాజుకున్నాయని చెప్పుకోవాలి. మళ్ళీ అక్కడ స్థానికంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తనకు స్థానికంగా కొంత క్యాడర్ ఉందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత దుమారాన్ని రేపాయని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారావు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దుర్గారావు. ఇన్ఛార్జ్లు మార్చడంతో పత్తిపాడు రాజకీయం వేడెక్కిందని చెప్పొచ్చు. పత్తిపాడు ప్రస్తుత ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ అయితే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ పై అయితే గురుగా ఉన్నారు. అలాగే నేను ఇప్పటి వరకు నా వైపు నుంచి ప్రజలకి అన్ని పనులు చేసి పెట్టారు. అలాగే పార్టీ వైపు నేను నిబద్ధతగా ఉన్నాను. అయినా సరే ఇన్ఛార్జ్ మార్చడం కొద్దిగా ఆందోళన కలిగించే అంశం అని చెప్తున్నారు. అలాగే నాకు పత్తిపాడు నియోజకవర్గం మంచి క్యాడర్ ఉందని చెప్తున్నాడు. ఆ క్యాడర్కి అనుగుణంగానే నేను త్వరలో నియోజకవర్గ నా ఇన్ఛార్జ్ క్యాడర్ తో కలిసి ఒక యాత్ర కూడా నియోజకవర్గం అంతా చుట్టొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్తున్నారు. మొదటిగా ఇన్ఛార్జ్లు మార్చడంతో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు అయితే స్వరం పెంచాడు. ఇప్పుడు పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కూడా ఇన్ఛార్జ్ మార్చడంతో తీవ్ర అసంతృప్తితో ఉండి ఆయన కూడా స్వరం పెంచుతున్నట్టు చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లో నేను ఒక నియోజకవర్గంతో చురిగి యాత్ర ప్రారంభిస్తానంటూ చెప్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే దానికి అనుగుణంగానే నేను 1989 నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక క్యాడర్ ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు చివరి వరకు కూడా నేను తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెప్పి ప్రజల అంశపరంగా తెలియజేస్తున్నారని చెప్తున్నారు. ఎస్, మొత్తంగా అక్కడ స్థానికంగా నియోజకవర్గంలో అంటే ఖచ్చితంగా రెబల్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే వైసీపీలో కొనసాగి ఎవరైతే కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చారో అతనికి సీట్ ఇచ్చినా కానీ పూర్ణచంద్రరావు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? మొత్తంగా ఏం జరగబోతోంది ప్రతిపాడులో దుర్గారావు? రెబల్ గా పోటీ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇప్పటికే టీడీపీ జనసేన వైపు నుంచి కూడా సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కాకపోతే టీడీపీ జనసేన పార్టీలు గేట్లు తెరవపోయేసరికి కాంగ్రెస్ పార్టీ వైపు కూడా చూసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. రీసెంట్ గా షర్మిల జాయిన్ అవడంతో కాంగ్రెస్ పార్టీ కూడా మంచి బలోపేతం అయింది. దళిత ఓటు బ్యాంకు అలాగే క్రిస్టియన్ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ పట్ల ఎక్కువ ఉండడంతో ఇటు కాంగ్రెస్ వైపు కూడా పోటీ చేసే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలాంటి రెబల్ అభ్యర్థుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేసేసి ఎమ్మెల్సీ ఇస్తాం, ఇతర కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు ఇస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అవేమీ వీళ్ళు పట్టించుకోవట్లేదు. తమ ఎమ్మెల్యే కింద పోటీ చేస్తామని చెప్తున్నారు. తప్పకుండా వీళ్ళకంటూ ఒక 5 నుంచి 10,000 వరకు
వీళ్ళకంటూ సొంత ఓటు బ్యాంక్ ఉంటుంది, ఆ ఓటర్లను వీళ్ళు ప్రభావితం చేయగలరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే అటు టీడీపీ బలంగా ఉంది, ఇటు వైసీపీ బలంగా ఉంది. కాబట్టి ఎటు చూసినా ఒక 10,000 5,000 ఓట్ల తేడాతోనే ప్రతి చోట విజయం వరిస్తుందని సర్వేలు చెప్తున్నారు. ఒకవేళ ఈ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఈ 5 నుంచి 10,000 ఓట్లు తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లు చీల్చుతారు. దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం కలిగే ఎక్కువ అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.